చెప్పాలంటే నాన్నగారి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో మొదలైందండి 1968, 67 ప్రాంతాల్లో. అంటే నేను పుట్టడానికి కూడా చాలా పూర్వం. తర్వాత కాంగ్రెస్లోనే కొనసాగారు. తరువాత 70, 80ల్లో నాన్నగారు 72లో తొలిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళా 81లో ఇండిపెండెంట్గా సమితి పోటీ చేయటం, సమితి ప్రెసిడెంట్గా కావటం. అప్పుడే 82, 83లో తెలుగుదేశం ఏర్పడేటప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక ఇండిపెండెంట్ సమితి ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీలో చేరి వ్యవస్థాపకుల్లో ఒకరిగా పనిచేస్తూ ఎన్టీ రామారావు గారితో అత్యంత సాన్నిహిత్యంగా ఉంటూ మళ్ళీ 83, 85, 89 దాకా అక్కడ కొనసాగి ఒక రకంగా చెప్పాలంటే నా చిన్నతనం ఊహ వచ్చి కొద్దిగా ఇదే క్రమం అంతా నాన్నగారు తెలుగుదేశంతో ఉన్నారు. ఖచ్చితంగా నాకు ఓటు వచ్చి తొలిసారి ఓటు వినియోగించుకునే పరిస్థితి వచ్చేటప్పటికి నాన్నగారు పార్టీని వీడటం, కాంగ్రెస్ పార్టీలో చేరటం. ఇక ఆ తర్వాత వారసత్వంగా నాన్నగారు ఉన్నారు కాబట్టి నాన్నగారితో కూడా పని చేసుకుంటా అట్లనే అయిపోవటం. తర్వాత 99లో నేను తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేయటం. అక్కడ ఆ క్రమంలో ఈ దేవినేని వాళ్ళకి మాకు కొంత ఉద్రిక్త వైఖరులు వాతావరణం ఏర్పడటం. దానివల్ల ఇక వాళ్ళు అటు ఫిక్స్ అయిపోయారు, మేము ఇటు ఫిక్స్ అయ్యాం. ఎప్పుడు ఇక మళ్ళీ తిరిగి నాన్నగారికి మంత్రిగా రాష్ట్రంలో అంతకుముందే ప్రత్యేకాంధ్ర ఉద్యమ నాయకుడిగా వసంతనాయక సార్కి రాష్ట్రంలో గుర్తింపు ఉంది. చిన్న వయసులో 26 సంవత్సరాల వయసులో శాసనసభ్యుడైన రికార్డు కూడా ఆయన పేరిటే చాలా కాలం ఉంది. అన్ని గుర్తింపులు ఉన్నా అంతకు మించి వసంత నాగేశ్వరరావు అంటే ఈ రోజుకు కూడా ఎంతమంది హోంమంత్రులు మారినా మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు అనే పేరు నాన్నగారికి స్థిరపడిందంటే అది నాన్నగారికి పూర్తిగా గుర్తింపునిచ్చి మా కుటుంబానికి అన్ని రకాలుగా గుర్తింపులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీయే. ఎన్టీ రామారావు గారితో కూడా నాన్నగారు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. మా ముగ్గురు అక్కల పెళ్ళిళ్ళు పెద్ద ఆయన దగ్గర కూర్చొని స్వయంగా నిర్వహించారు క్రతు. సరే తర్వాత నాన్నగారికి వారికి మరి ఏమి వచ్చిందో దూరం అయ్యాం. ఈ రోజున మీరు అడిగినట్టుగా చాలా కాలం తర్వాత దిగిన పట్టాలు మళ్ళీ ఎక్కినాయి అనుకోవచ్చు. సొంత ఇంటికి తిరిగి వచ్చాని సంతోషంగా ఉంది. సో ఈ టైంలో చాలామంది అడిగే ప్రశ్న, సో మీరు చెప్పడానికి కొంత ఇబ్బంది